ఎంఎస్ సెకండ్ క్లాస్ కూడా ఒకసారి షేర్ చేస్తాను చూడండి. సెకండ్ క్లాస్ కూడా ఒకసారి షేరింగ్ ఉంటుంది చూడండి. సెకండ్ డివిజన్ ఒకసారి చూడండి. అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పాం. మనకి రెండోది ఏంటంటే మనకి లైక్ ఆప్సైడ్ అని చెప్తామమ్మా. లైక్ ఆప్సైడ్, ఈ లైక్ ఆప్సైడ్లో మనకి ఎగ్జాంపుల్ వచ్చి లైక్ ఆప్సైడ్ క్లబ్ మాసెస్ కానీ స్పైక్ మాసెస్ అని చెప్తాం. ఈ రెండింటిని కూడా ఇది కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఇది కూడా దీని కూడా క్యారెక్టర్స్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇందాక చూపించాం మనకి. ఇక్కడ ఇది లైక్ ఆప్సైడ్ కనుక తీసుకున్నట్లయితే స్మిత్ చేసినటువంటి క్లాసిఫికేషన్లో రెండోది లైక్ ఆప్సైడ్. దీన్ని ఏం చెప్తాడంటే దీంట్లో ఎక్కువ మనకి దీన్ని ఏం చెప్తాడంటే లెపిడోఫైటా కానీ లేదంటే మైక్రోఫిల్లోఫైటా అని కూడా పిలుస్తారమ్మా. లెపిడోఫైటా ఆర్ మైక్రోఫిల్లోఫైటా అని పిలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకి మైక్రోఫిల్లోఫైటా అంటే మనకి లీవ్స్ అనేవి చాలా బ్రాడెడ్గా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ. అంటే దీంట్లో మనకి ఏది ఈ లైకోఫైటాలో మనకి ఇక్కడ తీసుకుంటే క్లాసెస్ వచ్చేసరికి మనకు మొత్తం 2 క్లాసెస్ ఉంటాయమ్మా. ఒకటి ఇలింగుల్ ఆప్సిడా ఒకటి, రెండోది ఏంటంటే లింగుల్ ఆప్సిడా ఒకటి అని 2 ఉంటాయమ్మా. ఇలింగుల్ ఆప్సిడాలో మనకి లైకోపోడియం అనేటువంటి లైకోపోడియేలిస్ అంటే ఒకే ఒక క్రమం ఉంటుంది. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి లైకోపోడియం. అట్ ది సేమ్ టైం మనకి రెండో క్లాస్ వచ్చేసరికి సెకండ్ ఇక్కడ చూడండి. సెకండ్ క్లాస్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లింగుల్ ఆప్సైడ్ అని చెప్తాం. దీంట్లో మనకి మొత్తం 4 క్లాసెస్ చూడండి. ఇక్కడ రెండో క్లాస్ వచ్చేసరికి లింగుల్ ఆప్సైడా. దీంట్లో ఆర్డర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ క్రమాలు వచ్చేసరికి మనకి మొత్తం 4 ఉంటాయమ్మా. మనకి ఇక్కడ 4 ఉంటాయి. ఆ క్రమాలు సెలాజినిల్స్ ఒకటి, తర్వాత ఐసాటేలిస్ ఒకటి, ఫ్లూరోమిలియస్ ఒకటి, లిపిడోడెండ్రోలిస్ ఒకటి అని మనకి ఇక్కడ ఈ 4 డిఫరెంట్ ఉంటాయి. అవి క్రమాలు 4 కూడా డిఫరెంట్గా ఉంటాయి అమ్మ ఇక్కడ. అయితే దీనికి ఉన్నటువంటి జనరల్ క్యారెక్టర్స్ ఏంటంటే మనకి డిఫరెన్షియేట్ ప్లాంట్ బాడీ, అంటే ప్లాంట్ బాడీ అనేది డిఫరెన్షియేషన్ అయి ఉంటుంది. మైక్రోఫిల్లస్ లీవ్స్ చెప్పాం కదా ఆల్రెడీ. ఏం చెప్పాం మనకి లెపిడోఫైటా లేదంటే మైక్రోఫిల్లోఫైటా అని చెప్తాం. అంటే లీవ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అని చెప్పాం మనకి ఇక్కడ. అట్ ది సేమ్ టైం ప్రోటోస్టీల్ సమ్ టైమ్స్ సైఫ్నోస్టీల్, అంటే ప్రోటోస్టీల్ ఉంటుందంట. అంటే వాట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ప్రోటోస్టీల్ అంటే ఏం చెప్తాం మనకి ఇక్కడ సెంటర్లో జైలం ఉండి చుట్టూ కూడా ఫ్లోయిమ్ అనేది ఆక్యుపై చేసి ఉంటుంది. కానీ ఇక్కడ సైఫ్నోస్టీల్ కూడా ఉంటుందన్నమాట. ఈ సైఫ్నోస్టీల్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టీలర్ డిఫరెన్షియేషన్లో ఒకసారి ఉండండి. సైఫ్నోస్టీల్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. మనకి ఇక్కడ వేరియేషన్ అనేది మనకు జనరల్గా కనిపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఒకసారి దాన్ని డిస్కస్ చేద్దాం. తర్వాత స్పోరోఫిల్ అమ్మ. స్పోరోఫిల్స్ అగ్రిగేటెడ్ టు ఫార్మ్ ఏ స్టొబైలా ఆర్ కోన్స్. అంటే స్పోర్స్ అనేవి అంటే స్పొరాంజియమ్స్ అనేవి మనకి లీఫ్ మీద జనరేట్ అయి ఉంటాయమ్మా. అందువల్ల దీన్ని ఏం చెప్తాడంటే మనకి ఇక్కడ దీన్ని స్పోరోఫిల్ అని చెప్తాడు. ఆ గ్రూప్ను మనకి ఏం చెప్తాడంటే స్టొబైల్ అని పిలవడం లేదంటే కోన్ అని పిలవడం కూడా జరుగుతుందన్నమాట ఇక్కడ ఇది. అయితే దీంట్లో మనకి నెక్స్ట్ క్యారెక్టర్ అంటే బోత్ హోమోస్పోరస్ అండ్ హెటెరోస్పోరస్. ఆల్రెడీ జనరల్ క్యారెక్టర్లో చెప్పాం మనకి ఇక్కడ. అంటే సమసిద్ధ బీజం మరియు భిన్న సిద్ధ బీజం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే రకమైన సిద్ధ బీజాలు అయితే మైక్రోస్పోర్స్ లేదంటే మైక్రోస్పోర్స్. కొన్ని మొక్కల్లో మైక్రోస్పోర్స్ మాత్రమే ఐదర్ మైక్రోస్పోర్స్ ఆర్ మ్యాక్రోస్పోర్స్ అంటే సూక్ష్మ సిద్ధ బీజాలు లేదంటే స్థూల సిద్ధ బీజాలు తయారవుతాయి, అభివృద్ధి చెందుతాయి. లేదనుకోండి హెటెరోస్పోరస్లు అనుకోండి 2 ఉంటాయి అనమాట. మ్యాక్రో 2 కూడా డెవలప్మెంట్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు ఆల్టర్నేట్గా. అక్కడ చూడండి లైకోపోడియం ఒకటే, తర్వాత సెలాజినెల్లా. లైకోపోడియంలో హోమోస్పోరస్ కండిషన్ ఉంటుంది, సెలాజినెల్లా మాత్రం హెటెరోస్పోరస్ కండిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ దీంట్లో. అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి దీంట్లో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే గ్యామెటోఫైట్ ఆల్రెడీ చెప్పాం. గ్యామెటోఫైట్ డిపెండ్స్ అనేది మనకి ఏంటంటే మనకి ఫంగస్ ఫుడ్ అని చెప్తాం. అంటే శిలీంధ్రాలు ఎక్కడైతే మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాయో దాని మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుందంట. ఇది మనకి సెకండ్ డివిజన్ అనమాట. నెక్స్ట్ మనకి థర్డ్ డివిజన్ చూడండి ఒకసారి. థర్డ్ డివిజన్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి.
థర్డ్ డివిజన్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ చూపించాం. మనకి ఏంటంటే ఇక్కడ థర్డ్ డివిజన్ వచ్చేసరికి మనకి ఏం చెప్తాడంటే ఇక్కడ స్పినోఫైటా అని చెప్తాం. అంటే ఈ స్పినోఫైటాలో మనకి ఇక్కడ స్పినోఫైటాలో అయితే దీనికి అనదర్ నేమ్ కూడా ఉంది, ఆర్థోఫైటా లేదంటే కెలామోఫైటా అని పిలుస్తారమ్మా. దీంట్లో కూడా యాజ్ యూజువల్గా మనకి 2 క్లాసెస్ ఉంటాయి. ఒకటి స్పినోఫిలాప్సిడా, రెండోది కెలామాప్సిడా. ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఈ డివిజన్లో స్పినోఫిలాప్సిడా, అట్ ది సేమ్ టైం సెకండ్ వన్ ఈజ్ కెలామాప్సిడా అనేటువంటి 2 క్లాసెస్ అనేవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం దీంట్లో ఆర్డర్స్ అంటే సిరీస్ కనుక తీసుకున్నట్లయితే క్రమం స్పినోఫిలేస్ ఒకటి, తర్వాత ఈక్విజిటేలిస్ అనేటువంటిది ఇంకో క్రమం అనేది ఉంటుంది అనమాట. దీని క్యారెక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఆల్ ఆర్ ఫాజిల్ ఎక్సెప్ట్ ఈక్విడిజం. అంటే మనకి లైవ్గా ఇవన్నీ కూడా ఫాజిల్ ఫార్మ్స్ అని చెప్తాం. ఆల్రెడీ మీకు డిస్కస్ చేసాం. ఫస్ట్లో వాస్కులర్ టిష్యూ ఉన్నటువంటి ప్లాంట్స్ కనుక తీసుకున్నట్లయితే మొత్తం 2 రకాలు చెప్పాడు. ఫస్ట్ ఒకటి టెరిడోఫైటా, రెండోది స్పెర్మటోఫైటా. దాంతోపాటుగా కొన్ని ఫాజిల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా ఉన్నవి, వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాడు అనమాట. అందువల్ల వీటిని వాస్కులర్ టిష్యూ ఉన్నటువంటి ఈ ప్లాంట్స్ని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశాడు. అయినప్పుడు కూడా ఏం చేశాడంటే ఫైనల్గా ఈ ఫాజిల్ ఫార్మ్స్ కూడా ఒక డివిజన్లో బైండ్ చేయడం అనేది జరిగిందనమాట. అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం స్పినోఫైటా. దీంట్లో ఒక్క ఈక్విడిజం మాత్రమే లైవ్గా ఉన్నటువంటి స్పీషీస్, మిగతా అన్నీ కూడా అంతరించిపోయినాయి అనమాట. ఇక్కడ తీసుకుంటే ఇవి చూడండి, ఇక్కడ ఆల్ ఆర్ ఫాజిల్ ఎక్సెప్ట్ ఈక్విడిజం, డిఫరెన్షియేటెడ్ బై ది ప్లాంట్ బాడీ. ఇక్కడ ఖచ్చితమైన డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ తీసుకున్నాం అనుకోండి, స్టెమ్కి నోడు ఇంటర్నోడ్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది అనమాట. అదే మనకి లీవ్స్ తీసుకున్నాం అనుకోండి, సర్క్యులర్గా ఉంటాయి. ఇక్కడ ఈక్విడిజంలో 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీవ్స్ ఉండొచ్చు, మైక్రోఫిల్స్, మ్యాక్రోఫిల్స్. అంటే కొంచెం చిన్న సైజులో ఉన్నటువంటి లీవ్స్ ఉంటాయి, కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. కానీ మేజారిటీ ప్రపోర్షన్ ఏంటంటే మనకి చిన్నగానే ఉన్నటువంటి లీవ్స్ని మనం కన్సిడర్ చేస్తాం. అవి కూడా స్కేల్ లీవ్స్ మాదిరిగా ఉంటాయి అనమాట. వాటి అరేంజ్మెంట్ డిఫరెంట్ అమ్మా, ఈక్విడిజంలో డిస్కస్ చేస్తాం. అవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ స్టెమ్ చుట్టూ కూడా మనకి కనిపించడం జరుగుతుందన్నమాట. అదే మనకి స్పరాంజియా తీసుకున్నాం అనుకోండి, స్పరాంజియా ఫార్మ్స్ ఏ స్టొబైలా ఆర్ కోన్స్ అని చెప్తాం. అక్కడ ఈ పిక్చర్లో చూడండి, ఆ పిక్చర్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి అవన్నీ కూడా ఏంటంటే మనకి కోన్ అమ్మ. టోటల్ అంతా కూడా ఏం చెప్తాడు, కోన్ అని చెప్తాడు, లేదంటే స్టొబైలా అని కూడా చెప్పొచ్చు. అంటే స్పరాంజియాని ప్రిపేర్ చేసేది లేదంటే డెవలప్ చేసేటువంటి పార్ట్ ఏంటంటే కోన్ అని చెప్తాం. ఇక్కడ మాత్రం ఈ దీంట్లో అంటే మనకి ఇక్కడ స్పినోఫైటా కనుక తీసుకున్నట్లయితే దీంట్లో ఇదంతా కూడా స్పోర్ డెవలప్మెంట్ అంతా కూడా హోమోస్పోరస్ అమ్మ. అంటే ఒకే రకమైనటువంటి స్పోర్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి ఈ ఫోర్త్ డివిజన్లో. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మనకి చూడండి ఇక్కడ థర్డ్ డివిజన్లో, అదే ఫోర్త్ డివిజన్ కూడా చూడండి ఒకసారి. ఫోర్త్ డివిజన్ కూడా షేర్ చేస్తాను చూడండి ఒకసారి. ఫోర్త్ డివిజన్ తీసుకుంటే దీన్ని ఏం చెప్తాడంటే టీరాప్సిడ్ అని చెప్తాం మనకి. ఇక్కడ దీన్ని ఏం చెప్తాడంటే ఫెరన్స్ అని చెప్తాం, లేదంటే ఫిలికోఫైటా అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఫెరన్స్ అని ఎందుకు చెప్తామంటే ఆల్రెడీ చెప్పాం మనకి క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు మనకి స్మిత్ యాజ్ యూజువల్గా అదర్ కోవర్కర్స్ కూడా డిస్కస్ చేసినప్పుడు దానికి సంబంధించింది కొన్ని ఫెరన్ లక్షణాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పినటువంటి విట్నెస్ కూడా ఉంది మనకి. ఇక్కడ జనరల్ క్యారెక్టర్లో కూడా చెప్పాం, టెరిడోఫైటాలో కొన్ని ఫెరన్ క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాం. దాంట్లో బెస్ట్ ఏంటంటే ఒకటి లీవ్స్ కనుక తీసుకుంటే వలిత కిసలయ విన్యాసం అనేది ఉంటుంది. ఏవైతే యంగ్ లీవ్స్ ఉంటాయో ఆ యంగ్ లీవ్స్ అన్నీ కూడా వలిత కిసలయ విన్యాసం అనేది చూపించడం జరుగుతుంది. దాన్ని సర్సినెట్ వెనేషన్ అని చెప్తాడు మనకి ఇక్కడ. అది మనకి టెరిస్లో కావచ్చు, లేదంటే అదర్ దాన్ ఏ స్పీసెస్లో అయినా సరే మనకి కనిపించడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఇది అయితే దీంట్లో ఈ టీరాప్సిడ్ అనేటువంటి ఈ డివిజన్లో మనకి క్లాసెస్ కనుక తీసుకున్నట్లయితే మనకి మొత్తం క్లాసెస్ వచ్చేసరికి మనకి 4 క్లాసెస్ ఉన్నాయమ్మా. 4 క్లాసెస్. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి యూస్పొరాంజియాప్సిడా, రెండోది లెప్టోస్పొరాంజియాప్సిడా, మూడోది లెప్టోస్పొరాంజియాప్సిడా, నాలుగోది ప్రైమోటీరాప్సిడా. చూడండి ఇక్కడ యూస్పొరాంజియాప్సిడా, లెప్టోస్పొరాంజియాప్సిడా,
థర్డ్ వన్ వచ్చి లెప్టోస్పిరాంజియాప్సిడా, ప్రైమోటీరాప్సిడా. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పాం ఇది దేని బేస్ చేసుకుని అంటే మనకి ఇక్కడ ఇది డివైడ్ చేయడం అనేది మనకి మ్యాక్సిమం ఇక్కడ చూడొచ్చు మనకి అంటే డెవలప్మెంట్ ఆఫ్ స్పరాంజియా. అంటే ఈ డివిజన్ని డివైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పేరు బట్టి కూడా చెప్పొచ్చు మనం ఇక్కడ ఈ 3 క్లాసెస్ బట్టి కూడా చెప్పొచ్చు. అంటే ఈ డివిజన్లో ఉన్నటువంటి ఆల్ ప్లాంట్స్ని డిఫరెంట్ క్లాసెస్గా డివైడ్ చేయడానికి బేసిక్ క్యారెక్టర్ ఏంటంటే మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ స్పొరాంజియా. అంటే స్పొరాంజియా అనేది డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఇనీషియల్ సెల్స్ అంటే ప్రాథమిక కణం అనేది ఒకటి ఉందా ఒకటి కంటే ఎక్కువ ఉందా 1 ఆర్ మోర్ దాన్ 1 అనే దాని గురించి మనకి ఇక్కడ ఈ డివైడ్ చేయడం అనేది జరిగింది క్లాసెస్ అనేవి. అలాగే మనకి ఏం చెప్పాడంటే ఆ 4 క్లాసెస్ ఏంటంటే యూస్పరాంజియాప్సిడా చెప్పాం మనకి. వాట్ ఈస్ ది డిఫరెన్షియేషన్ బిట్వీన్ ది యూస్పరాంజియా అండ్ లెప్టోస్పరాంజియా. యూస్పరాంజియా అండ్ లెప్టోస్పరాంజియా. యూస్పరాంజియా అంటే మోర్ దాన్ 1 ప్రైమరీ ఇనీషియల్ సెల్స్ అనేవి ఉంటాయి స్పరాంజియా డెవలప్మెంట్లో. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు డెఫినేషను, ది స్పరాంజియా ఈజ్ డెవలప్డ్ బై మోర్ దాన్ 1 ఇనీషియల్ మదర్ సెల్స్. అంటే ప్రాథమిక కణాలు అనేవి ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి స్థితి అనేది స్పరాంజియా డెవలప్మెంట్లో పాల్గొంటుంది. అదే లెప్టోస్పరాంజియాప్సిడ్ అనుకోండి ఒకటే ఉంటుంది అనమాట. లెప్టోస్పరాంజియాప్సిడ్ అనుకోండి మనకేంటంటే ఒకటే ఉండడం అనేది ఒకే కణం అంటే సింగిల్ ఇనీషియల్ సెల్స్ నుండి మాత్రమే ఈ స్పరాంజియా అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇక్కడ క్యారెక్టర్స్ ఉండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఈ స్మిత్ క్లాసిఫికేషన్లో 4th డివిజన్లో టీరాప్సిడాలో మొత్తం టోటల్గా 4 క్లాసెస్ చెప్పాను. యూస్పరాంజియాప్సిడా, అగైన్ యూస్పరాంజియాప్సిడా, ప్రో లెప్టోస్పరాంజియాప్సిడా, లెప్టోస్పరాంజియాప్సిడా, లాస్ట్ వన్ 4th వన్ ఈజ్ ప్రైమోటీరాప్సిడా. సో ఇక్కడ మనకి ఈ యూస్పరాంజియాప్సిడాలో 2 క్లాసెస్ ఉన్నాయి, ఎఫ్యూగ్లాసియలిస్, మెరాటియలిస్. అదేవిధంగా ప్రోలెప్టోస్పరాంజియాప్సిడాలో ఒకే ఒక సిరీస్ ఉంది, ఆస్మండేలిస్. అదేవిధంగా తర్వాత మూడో తీసుకుంటే లెప్టోస్పరాంజియాప్సిడాలో దాంట్లో సిరీస్ తీసుకుంటే ఫిలికేలిస్, మార్సిలియలిస్, సాల్వేనియలిస్. ఫిలికేలిస్ ఫస్ట్ సిరీస్, మార్సిలియలిస్ సెకండ్, థర్డ్ వన్ ఈజ్ సాల్వేనియలిస్. అదే 4th క్లాసెస్ కనుక తీసుకుంటే ప్రైమోటీరాప్సిడా తీసుకుంటే 2 క్రమాలు ఉన్నాయి, క్లాడోకాక్సిలియలిస్, సినోప్టెరేలిస్. క్లాడోకాక్సిలియలిస్ అండ్ సినోప్టెరేలిస్ అనేటువంటి ఈ 2 మనకి క్లాసెస్ అనేవి సిరీస్ అనేవి ఉన్నాయన్నమాట. దీని క్యారెక్టర్లు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మోస్ట్లీ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వ్యాస్కులర్ క్రిప్టోగామ్స్. అంటే చాలా ఎక్కువ శాతం అంటే వైడ్గా ఎక్కడైతే అక్కడ మనకి ఎక్కువ ప్రతి చోట ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అదే మనకి ప్లాంట్ డిఫరెన్షియేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ స్టెమ్ డిఫరెన్షియేషన్ అట్ ది సేమ్ టైం రైజోయిడ్స్ కూడా రైజోమేటస్ అన్నాడు, రైజోయిడ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా లీవ్స్ కనుక తీసుకుంటే ఇక్కడ కంప్లీట్గా లీవ్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాన్నే మ్యాక్రోఫిల్లస్ కాల్డ్ యాజ్ ఎ ఫాండ్స్. యంగ్ లీవ్స్ అనుకోండి చూడండి అక్కడ చెప్పాను కదా ఆల్రెడీ స్పైరల్లీ కాయిల్డ్. అంటే యంగ్ లీవ్స్ అనేది మనకి ఒక స్ప్రింగ్ మాదిరిగా చుట్టుకుని ఉంటుంది. దాన్ని ఏం చెప్తాడంటే సర్సినేట్ వెర్నేషన్ అని చెప్పాను మనకి ఇక్కడ. స్టీల్ తీసుకుంటే ఇక్కడ ప్రోటోస్టీల్ ఉంటుందంట, సైఫనోస్టీల్ ఉంటుందంట, డిక్టియోస్టీల్ ఉంటుందంట. అంటే డిక్టియోస్టీల్ అంటే ఏంటంటే మనకి బాగా అభివృద్ధి చెందినటువంటి క్యారెక్టర్ అది. తర్వాత స్పరాంజియా కనుక తీసుకుంటే స్పరాంజియా అనేది అబాక్సిల్ సైడ్లో మనకి అభివృద్ధి అనేది జరుగుతుంది. లీఫ్ తీసుకుంటే లీఫ్ యొక్క అబాక్సిల్ సైడ్ ప్రిపేర్ అవుతుంది, దాన్ని స్వారాయ్ అని చెప్తాం. అదేవిధంగా మార్సిలియల్ అనుకోండి ఈ స్పోరోకార్ప్ కూడా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మనకి ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇండ్యూషన్ ఉంటుందమ్మా. ఇండ్యూషన్ అనేది మేబీ ట్రూ ఆర్ ఫాల్స్, ఇది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇది సోరస్ దగ్గర ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్స్ కనుక తీసుకుంటే 2 రకాలు ఉంటాయంటే ఇక్కడ హోమోస్పోరస్ కండిషన్ ఉంటుంది, హెటరోస్పోరస్ కండిషన్ ఉంటుంది. హోమోస్పోరస్ టెరిస్ చెప్తాం ప్లాంట్, హెటరోస్పోరస్ అయితే కనుక మార్సిలియా. అదే మనకి యాంథ్రోజాయిడ్స్ తీసుకున్నాం అనుకోండి అంటే స్పరాంజియాలో మనకి మేల్ యాంథ్రోజాయిడ్స్ ఇది తీసుకుంటే మల్టీఫ్లాజెలేట్. అంటే ప్రతి మేల్ సెక్షువల్ ఆర్గాన్ తీసుకున్నట్లయితే యాంథ్రోజాయిడ్స్కి మల్టీఫ్లాజెలేట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది మనకి ఏంటంటే
క్లాసిఫికేషన్ ఆఫ్ స్మిత్. అట్ ది సేమ్ టైము దానికి సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ కూడా డిస్కస్ చేయడం, జనరల్ క్యారెక్టర్స్తో పాటుగా క్లాసెస్తో పాటుగా ప్రతి దానికి సంబంధించినటువంటి ఒక సిరీస్ కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే.